ప్రభునందు ప్రియమైనటువంటి నా యొక్క ప్రియ సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మరొక చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం సమాజంలో మనకున్న సమస్య, ఒకరు క్రైస్తవుడైతే కులంతో పని లేదు అనేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు. అంటే నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే ఇక నీకు కులంతో పని లేదు అని ఎవరు చెప్పారండి? కుల ప్రస్తావన ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉంది, ఇది మనం తెలుసుకోవాలి. కుల ప్రస్తావన ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉంటుంది. కులము అనేది దేవుని సన్నిధానములో ఉండదు. కులము అనేది దేవుని సన్నిధానంలో, అంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావో నువ్వు నీ అగ్ర కులస్తునితో పాటు కూడా దేవుని సన్నిధానంలో కూర్చునే అర్హత నీకుంది. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించావో, నువ్వు దేవుని సన్నిధానంలోనికి నీ సాటి సహోదరులందరితో కూడా వచ్చి దేవుని సన్నిధానంలో సంతోషంగా, ఆనందముతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు. అంటే ఎక్కడ లేదు కులము అనేది? దేవుని దగ్గర లేదు. గలతీలో ఉన్న సంఘానికి పౌలు గారు తెలియచేస్తే ఏమంటున్నారంటే, క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరందరూ అంటే ఇక్కడ ఆ కులము ఈ కులము అనేటువంటి ప్రస్తావన లేదు. క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని కుమారుడే. కింద ఏమంటున్నాడంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. సో ఎప్పుడైతే నువ్వు ఏ కులానికి సంబంధించిన వాడు అనేటువంటి విషయం కాదు ఇక్కడ కావాల్సింది. నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నావు అంటే క్రీస్తుని ధరించుకున్నావు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులైనారు. అంటే ఈ సమాజంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఏ కులంతో జీవిస్తున్నావు అనేది సమాజము వరకే. కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నమ్ముకుంటున్నావో దేవుని సన్నిధానంకి వచ్చేసరికి ఈ కుల ప్రస్తావన అనేది ఉండకూడదు. కానీ దరిద్రం ఏంటంటే, చింత చచ్చినా పులుపు చావదు అనే సామెత మనకుంటుంది. చింత చచ్చినా పులుపు చావదు అంటే మనము క్రీస్తును నమ్ముకున్నప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి ఆ కుల జాడ్యం అనేది పోవట్లేదు. కుల జాడ్యం అనేది పోవట్లేదు. అంటే ఒక దళితుడు క్రీస్తుని నమ్ముకుంటే దేవుని దగ్గరకు నిర్మోహమాటంగా రావచ్చు. కానీ ఈ కుల జాడ్యం అనేది కూడా క్రైస్తవ్యంలో ఎలా ఉంది అంటే, కులాల వారీగా సంఘాలను ఏర్పాటు చేయడం. అంటే రెడ్డి క్రైస్తవ సంఘము, కమ్మ క్రైస్తవ సంఘము, దళిత క్రైస్తవ సంఘము, ఇట్లాగా కుల ప్రస్తావనతోటి సంఘాన్ని నడపడం అనేది అత్యంత దారుణమైనటువంటిది. బైబిల్ ఏం చెబుతుంది? నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీకు కుల ప్రస్తావన ఉండకూడదు, నువ్వు ధనికుడు పేదవాడు అనేటువంటి తారతమ్యం ఉండకూడదని బైబిల్ చెబుతుంటే, ఈ క్రైస్తు నమ్ముకున్న తర్వాత కూడా ఈ యొక్క దరిద్రాన్ని వెంట తీసుకుంటూనే వస్తున్నారు. దానివలనే ఇప్పుడు కొందరు హిందూ వాదాన్ని అనుసరించే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో మీరు హిందుత్వాన్ని వదులుకున్నారు కాబట్టి మీకు కులంతో పని లేదు అంటారు. కులంతో పని లేదు అంటే అక్కడ దేవుని దగ్గర నీకు కులంతో పని లేదు. సమాజంలో నీకు కులం ఉంది. ఎందుకంటే సమాజము అంటే దేవుడు కాదు కదా. సమాజము వేరు, ఇక్కడ దేవుని సన్నిధానము వేరు. రెండు ఒకటి కాదు. సమాజంలో నీకు కులం ఉంది. సమాజంలో నిన్ను కులాన్ని బట్టే
పిలుస్తారు, నీది ఈ కులము అంటారు. అంతేగాని దేవుని దగ్గరకు వచ్చేసరికి అది ఉంటుంది, కానీ సమాజంలో మాత్రం కులం అనేది ఉంటుంది. కనుకనే పేతురు, యాకోబు గారు కూడా ఒక మాట చెప్తారు. ఆయన ఏమంటారంటే, యాకోబు చక్కటి మాట ఆయన తెలియజేస్తారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్న విశ్వాస విషయంలో మోమాటం గలవారు ఉండకుడి అని మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? దేవుని దగ్గరకు వచ్చేసరికి విశ్వాస విషయంలో మొహమాటం అనేది ఉండకూడదు. అంటే ఒక ధనవంతుడు వచ్చాడంటే ఒక రకంగాను, ఒక బీదవాడు వచ్చాడంటే ఒక రకంగాను, లేదు ఒక దళితుడు వచ్చాడంటే ఒక రకంగాను, లేదు ఒక అగ్రకులస్తుడు వచ్చాడంటే ఒక రకంగాను మొహమాటం అనేది ఉండకూడదు. ఎందుకంటే దేవుని దగ్గర అందరూ సమానమే అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా అక్కడ మాట్లాడుతాడు. అనగా బంగారం ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రం ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన యెడల మీరు ప్రశస్త వస్త్రం ధరించుకుని వాడిని చూచి సన్మానించి, అంటే ఒక అగ్రకులస్తుడు కానీ ఒక ధనవంతుడు కానీ మీ సన్నిధానమునకు వస్తే, దేవుని సన్నిధానమునకు వస్తే అతనికి ఉన్నతమైనటువంటి పరిచర్యలు చేసి అతన్ని పైన కూర్చోబెట్టి ఆ దరిద్రుని బీదవాడిని అతని కాళ్ళ దగ్గర కూర్చోపెట్టడం అనేది ఉండకూడదు. దేవుని దగ్గర అందరూ సమానమే, అందరూ దేవుని కుమారులే. యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని ఎలాంటి భేదం లేదు అని దేవుని దగ్గర కులం అనేది ఉండకూడదు. కానీ సమాజంలో కులం అలాగే ఉంది. ఈరోజు నేను సమాజంలో తిరుగుతున్నానంటే నన్ను నా కులాన్ని బట్టే చూస్తారు. నేను క్రైస్తవుడిని చూడరు, నా కులం ఏమిటి అనేది చూస్తారు. నా కులాన్ని బట్టే నన్ను మాట్లాడతారు, నా కులాన్ని బట్టే నన్ను నడుపుతారు. నీది ఈ కులము అంటారే తప్పగా నువ్వు క్రైస్తవుడు, నువ్వు హిందువు అనరు, నువ్వు ముస్లిము అనరు, నువ్వు బౌద్ధుడు అనరు, నువ్వు జైనుడు అనరు. నీ కులమును బట్టి నీకు సమాజంలో నిన్ను నడిపిస్తారు, చూస్తారు. సో అంటే కులము అనేది సమాజంలో ఉన్నటువంటిది, దేవుని దగ్గర కాదు. కాబట్టి నువ్వు క్రీస్తుని నమ్ముకున్నా సరే నీ కులం పోదు. సమాజంలో కులము అనేది లేనప్పుడు నీకు కులం లేనట్టు. అంతేగాని దేవుని నమ్ముకున్నంత మాత్రం నీ కులం పోతుంది అని అనుకోవడం అవివేకము, అజ్ఞానం. హైందవ్యంలో ఎందుకు వచ్చిందంటే, హైందవ్యంలో దేవుని దగ్గర కూడా కులాన్ని చూస్తారు. దేవుని దగ్గర కూడా ఒక పల్లెటూరులో 2 రామాలయాలు ఉంటాయి. ఎందుకు ఉండాలి? 2 రామాలయాలు ఒక పల్లెటూరులో ఎందుకు ఉంటున్నాయి అంటే దేవుని దగ్గర కూడా కులాన్ని చూస్తున్నారు. కాబట్టి సమాజంలోనూ కులాన్ని చూస్తారు, దేవుని దగ్గర కూడా కులాన్ని చూస్తారు. కాబట్టి హైందవ్యంలో ఈ కుల వర్ణం అనేది ఆ విధంగా పాకిపోయింది. కానీ క్రైస్తవ్యం అనేది ఏంటి? దేవుని దగ్గర కులం లేదు, సమాజంలో కులం అలాగే ఉంది. కాబట్టి ఒకరు క్రైస్తవుడైనంత మాత్రాన తన కులానికి కోల్పోయాడు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. సో కాబట్టి బీసీసీ సర్టిఫికెట్ అనేది వర్తించదు. నువ్వు క్రీస్తు నమ్ముకున్నంత మాత్రాన్ని కులం పోతుంది అని అనుకోవడం అవివేకము, అజ్ఞానం. కాబట్టి ఇలాంటి దరిద్రమైనటువంటి ఆలోచనలతోటి సమాజంలో విషబీజాలు నాటవద్దని మతోన్మాదులను నేను వేడుకుంటున్నాను. అందరికీ కూడా నా యొక్క వందనములు.